500 సంవత్సరాల తరువాత శ్రీ రామ జన్మభూమి నందు రామాలయం నిర్మించుకొని జనవరి 22, 2024 నాడు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠాపన చేయడం జరిగింది. ఆ యొక్క దేవాలయాన్ని దర్శించేందుకు మహబూబ్ నగర్ పార్లమెంటు నుండి 1400 మంది రామభక్తులు, బీజేపీ పార్టీ కార్యకర్తలు, హిందూ భావజాలకులు పాలమూరు నుండి అయోధ్య యాత్ర ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నందు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆధార్ కార్డు చూపించి బుక్ చేసుకున్నటువంటి టికెట్ ఐడి కార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ ఐడి కార్డు కూడా చూపిస్తాను. అయోధ్యకు బయలుదేరుతున్నటువంటి రామభక్తులకు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతున్న రైల్వే సిబ్బంది.
మహబూబ్ నగర్ కోచ్ ఇన్ఛార్జ్గా నేనున్నాను. నా పేరు దేశ మహేష్ గౌడ్. భారతీయ రైల్వే అయోధ్య నగరాన్ని సందర్శించడానికి ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు మొట్టమొదటిగా భారతీయ రైల్వేకు నమస్కారం చేస్తున్నాను. నేడు మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి 1400 మందితోటి హస్తా ట్రైన్ ప్రవేశపెట్టినందుకు చాలా ధన్యవాదాలు. ఈ ట్రైన్లో 1400 మంది, దీనికి గాను శాంతి కుమార్ మరియు డికే అరుణ గారు మరియు జితేంద్ర గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ట్రైను ఈ విహారయాత్రను మొత్తానికి 5 రోజులుగా తీసుకెళ్లి మళ్ళీ మామూలు చేసుకుంటాము. ఈ గొప్ప అవకాశం కల్పించినందుకు, అయోధ్య రాముని చూడడానికి గొప్ప అవకాశం కల్పించినందుకు భారతీయ రైల్వే శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు? 1400 మందితోటి ఈ ట్రైన్ బయలుదేరుతుంది. అంటే మహబూబ్నగర్ నుంచే కదా? మహబూబ్నగర్ నుంచి డైరెక్ట్ అయోధ్య వరకు. ఎన్ని కాన్స్టిట్యూన్సీలు? 7 కాన్స్టిట్యూన్సీలు. పార్లమెంట్ నియోజకవర్గం ఒక అసెంబ్లీ నుంచి 200 మంది చొప్పున 7 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తీసుకెళ్తుంది. అంటే స్వచ్ఛందంగా వెళ్తున్నారా ఎవరన్నా? స్వచ్ఛందంగానే వెళ్తున్నాము. ఏంటి అంటే మనకు భారతీయ రైల్వే టూరిజం తరఫున మనం కొంచెం ఫెసిలిటీ కల్పించింది అనమాట. స్పెషల్ గా ట్రైన్ వేయడం కానీ ఎవరి స్వచ్ఛందంగా వాళ్ళ అమౌంట్ పెట్టుకుని వాళ్ళు పెడుతున్నారు తప్ప ఎలాంటి ఉచిత సర్వీస్ మాత్రం లేదండి. అంటే ఈ రామ భక్తులకు అక్కడ ఫెసిలిటీస్ ఏమైనా? మనకు స్పెషల్ గా దర్శనం ఏంటంటే అయోధ్యలో మనకు కొద్ది వరకు రాముని దర్శనం చేసుకోవడానికి గాను ప్లస్ అక్కడ మనకు కొంచెం ఉండడానికి వసతి కానీ కల్పించడం జరిగింది. ఇది కల్పించింది కూడా అయోధ్య ట్రస్ట్ వారు మాత్రమే కల్పించారు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఈరోజు 15 తారీఖు రోజు అయోధ్యకు ప్రయాణానికి బయలుదేరినాం. బాలరాముని దర్శనం కొరకు ట్రైన్లో మహబూబ్ నగర్ నుండి అయోధ్య వరకు మాతో పాటు మిగతా కాన్స్టిట్యూన్సీల వాళ్ళు 17 కాన్స్టిట్యూన్సీలు మొత్తం 1400 మంది అయోధ్య బయలుదేరినాం రామభక్తులం. మళ్ళీ తిరిగి 19 రాత్రి వరకు పాలమూరు చేరుకుంటాం. ఈ యొక్క రామభక్తులకు సౌకర్యం కల్పించినటువంటి సంస్థలకు, యాజమాన్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. జై శ్రీరామ్. నా పేరు దేవరకొండ ఆంజనేయులు. పాలమూరు పట్టణంలో గత 30 సంవత్సరాలుగా కళాసేవలో ఉన్నాం. స్వరలహరి కళా సంస్థ మాది. పాలమూరు పట్టణంలో సాంస్కృతిక పరమైన సేవ స్వచ్ఛందంగా చేయడానికి 30 సంవత్సరాల క్రితం పూనుకున్నటువంటి సంస్థ మాది. మన సనాతన హైందవ సాంప్రదాయాన్ని అనుసరించి మన అంతరించిపోతున్న కళలను పునరుద్ధరింపజేసే క్రమంలో ఉడతా భక్తిగా సేవ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కళలు నిలబడాలి, మన హిందుత్వం నిలబడాలంటే ప్రతి దేవాలయంలో ప్రతి శనివారం సోమవారం ఖచ్చితంగా భజన జరగాలి. భజన వల్లనే మన హైందవ శక్తి జాగృతం అవుతుంది. అలాంటి ఒక ప్రేరణ ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రేరణకు ఇప్పుడు ఈ రామ దర్శనం అనేది అందరికి కూడా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నాం. మా టీం అంతా కూడా హైందవ శక్తి సేవా సంస్థ. ఈ హైందవ శక్తి సేవా సంస్థలో అందరూ స్వచ్ఛందంగా హిందుత్వానికి, సనాతన ధర్మానికి సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, మహిళలు, చిన్నారులు, యువకులు అందరూ కూడా ఈ సేవా సంస్థలో భాగంగా ఉన్నారు. 22వ తేదీ ఎంతో వైభవంగా, జనవరి 22వ తేదీ ఎంతో వైభవంగా పాలమూరు నడిబొడ్డున ట్రాక్ టవర్ సెంటర్ పాలమూరు సెంటర్లో రామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరుపుకున్నాం. అక్కడి నుంచి కూడా శ్రీరామ నామం అనుక్షణం కూడా ప్రవహిస్తుంది అందరిలో. అందుకని గొప్పగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. జై శ్రీరామ్. అన్న, ఇప్పుడు ప్రారంభమైంది కదా యాత్ర, ఎప్పటి వరకు చేరుకుంటారంట? 17th రోజు 17వ తేదీ. సరే, అక్కడ మీకు అకామిడేషన్ ఎట్లా ఉండబోతుంది? అకామిడేషన్ ఇప్పుడు అంటే ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, గతంలో RSS క్యాంపులకు వెళ్ళే వాళ్ళం మేము. అక్కడ అద్భుతమైన వ్యవస్థ, అసలు ఎంత బాగా అంటే అట్లాంటి వ్యవస్థనే ఉంది. అక్కడ టెంట్లలో అందరికి కూడా ఒక 200 మందికి అట్లా టెంట్లు వేసి వ్యవస్థ ఏర్పాటు చేశారని మేము యూట్యూబ్లో అక్కడ చూడడం జరిగింది. అట్లా అన్ని రకాలుగా వస్తువులు అక్కడ ఉన్నాయని. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు యావత్ భారతదేశంలో హిందువులకు ఒక అద్భుతమైనటువంటి యుగం స్టార్ట్ అయింది.
జనవరి 22వ తేదీ నుండే హిందువులలో హిందూ అనేటి ప్రతి రక్తంలో కూడా రామనామం ప్రవహిస్తుంది. అందులో భాగంగానే ఎందుకో ఏ జన్మలో ఏ పుణ్యమో స్వామి మున్ముందుగా అందరికంటే ముందుగా మాకు హైందవ శక్తి సేవా సంస్థ పాలమూరు మా సభ్యులందరికీ కూడా స్వామి దర్శన భాగ్యం కల్పించిండు. ఆ స్వామి యొక్క దయ మాపై ఉంది కాబట్టే మేము స్వామిని దర్శించుకోగలుగుతున్నాం, అట్లా ఫీల్ అవుతున్నాం. ఇదొక గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నాం. దీనికి సహకరించినటువంటి ఈ వ్యవస్థకంతా సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్. భారత్ మాతాకి అయోధ్యలో నూతనంగా నిర్మితమైనటువంటి భవ్యమైనటువంటి బలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట పూర్తయిన తర్వాత మహబూబ్ నగర్ నుండి హిందూ బంధువులందరూ కూడా ఈరోజు పాలమూరు నుండి బయలుదేరి భవ్యమైనటువంటి బలరాముని యొక్క దర్శనం కోసం, వారి అనుగ్రహం కోసం ఈరోజు హిందూ బంధువులందరూ కూడా అయోధ్య బయలుదేరడం జరిగింది. హిందువులు గత 5 సంవత్సరాల కాలంగా ఈ యొక్క అయోధ్యలో శ్రీరాముని యొక్క భవ్యమంతం నిర్మించాలనే సంకల్పంతో అనేక ఉద్యమాలు, కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణ త్యాగాలు బలైన కారణంగా ఈరోజు భారతదేశంలో ఒక హిందూ శివంగా పిలువబడే నరేంద్ర మోడీ నాయకత్వంలో యోగి ఆదిత్యనాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉత్తరప్రదేశ్లో అయోధ్య రాముడు ఏదైతే జన్మించిండో ఆ యొక్క పుణ్య స్థలం యందు భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మించడం జరిగింది. వారి యొక్క బలరాముని యొక్క దర్శనం కోసం ఈరోజు దేశం నలుగురుగా ప్రతిరోజు లక్షల మంది ఆ యొక్క శ్రీరాముని యొక్క దర్శనం కోసం వెళ్తూ ఉన్నారు. కనుక అందులో భాగంగానే ఈరోజు పాలమూరు నుంచి కూడా హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున యువకులు, వృద్ధులు, మహిళలందరూ కూడా ఈరోజు ఆ యొక్క శ్రీరాముని యొక్క దర్శనం కోసం పోతా ఉన్నాం. వారి అనుగ్రహం దేశంలోని ప్రతి హిందువుల పైన ఆ రాముడి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
500 సంవత్సరాల తర్వాత నిర్మించుకున్నటువంటి దేవాలయాన్ని దర్శించుకుంటున్నాం కదా, మీకు ఆ దర్శించుకుంటున్నామనే ఆలోచన వచ్చినప్పుడే నీకు ఎలా ఏమనిపిస్తుంది? చాలా సంతోషం అనిపించింది. మా ఈ పూర్వజన్మ సుకృతం అనిపించింది. మాకు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇది ఎంతో లక్షల మంది ప్రాణ త్యాగాలు చేసిన ఫలితం మాకు దక్కింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆత్మకు కూడా శాంతి జరగాలని కోరుకుంటూ మేము పూజా కార్యక్రమం కూడా చేసినాం. వాళ్ళందరికీ ఆత్మశాంతి జరగాలి. అట్లే మాకు ఆ శ్రీరాముని కృపా కటాక్షాలు మా టీంకి కూడా అందరికీ కూడా యావత్ హిందూ సమాజానికి ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. సంతోషం అన్న, మీతో పాటు నేను కూడా కలిసి ప్రయాణిస్తున్నాను. జై శ్రీరామ్.